దీని వరకు చూసిండాము. దీనిలో మొదట అర్జునన్ కేள்వి అడిగారు. మన దీనిடைய విளக்கால் పూరా ఇంకా ఆ చార్ట్ లోండి ఇంకొతరు సూతాడి. ఇప్పుడు దీని మట్టు సుత అదాவது జగత్ చక్రం అనేది ఏమి ఉణవులోండి భూతాని అంటే ఉయిర్கள் ఉయిర్கள்లోండి ఉయిర్கள் ఎల్లోండి వస్తుంది అన్నాత్ ఉణవులోండి వస్తుంది. ఉణవు దెల్లోండి వస్తుంది పర్జన్యాత్ అంటే వాన మழைలోండి ఉత్పత్తి అవుతుంది. ఆ మழை దెల్లోండి వస్తుంది యజ్ఞాత్ అంటే ఇక్కడ వచ్చి అపూర్వం అంటే పుణ్యం అర్థం. మన కన్నుకు తెలాని మన చేసిన శయల్లో ఉండి వచ్చిన పుణ్యా నుంచి ధర్మ శయల్ నుంచి వచ్చిన పుణ్యా నుంచి ఈ వాన అనేది వస్తుంది అనేదాన్ని చూసాము. அடுத்து వచ్చి ఈ యజ్ఞ అనేది దెల్లోండి అవుతుంది అపూర్వం పుణ్యం అనేది శయల్లోండి ఉత్పత్తి అవుతుంది అనేదాన్ని మన చూసాము. 14వ శ్లోకాలో దీన్ని చూసాము. அடுத்து ఈ శయల్ ఎక్కువ ఉండి ఉరువవుతుంది అనేదాన్ని 15వ శ్లోకాలో చెప్పారు. సుతాడి కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. కర్మ అనేది వచ్చి శయల్. ఈ శయల్ వచ్చి బ్రహ్మ ఉద్భవం విద్ధి అంటే అరిందుకొల్ తెలుసుకో, అరివాయ్ అనేది నువ్వు తెలుసుకో అటనిసి ఎవరితో చెప్పారు? అర్జునర్తో కృష్ణర్ చెప్పారు. ఈ శయలానది బ్రహ్మ ఉద్భవం. బ్రహ్మ అంటే ఇక్కడ వచ్చి వేదంను అర్థం. అదంతా బ్రహ్మని వేదం అనేది అంటే బ్రహ్మ అనేది యాక్చువలా ఈ బ్రహ్మ లేదు పడக்கப்பட்ட ఆ దేవుణ్ణి చెప్పలా. ఇక్కడ బ్రహ్మ అంటే అన్ని తావులో నీకమర నిరంజి ఉండే ఆ బ్రహ్మం వేదం, అదాவது వేదిక్ విజ్டம். ఈ వేదத்தினுடைய నాలెడ్జ్ విజ్டம் అంటే నాలెడ్జ్ అంటే அறிவு, వట్టి அறிவு. మన ఈ సైన్స్ మ్యాథ్స్ అట్ట మారి அறிவு లేదు. ఇది వచ్చి ஞானம். వేదத்தை పట్టియ నేదోరు ఈ ఉలహంటే ఏమి, ఈశ్వరంట దోరు ఇట్టా దీని పట్టింత ఈ శయల్ అంటే ఏమి అనే దాన్ని పట్టింత అని చెప్పే ఆ శాస్త్రనే వేదం. ఆ వేదాలోండియే ఈ శయల్ అనేది ఉత్పత్తి అవుతుంది అని చెప్పారు. దాన్ని నువ్వు తెలుసుకో అటనిసి విద్ధి అంటే అరివాయ్. సరే, ఆ వేదం ఎక్కువ వచ్చింది అంటే బ్రహ్మ అక్షర సముద్భవం. ఈ బ్రహ్మ అంటే వేదమానది. ఈ వేదం వచ్చి క్షర అంటే అళించేది అని అర్థం. అక్షర అంటే అழிவற்ற ఆ పరంపొరుள் ఇరైవన్ తోండ్రింది. దానే ఇక్కడ చెప్పారు. ఈ వేదం అనేది ఇరైవన్ తోండ్రింది. ఎట్టా ఈ మనిషికి మూச்சு కాట్రు అనేది ఎఫర్ట్లెస్ గా ఒక విధమైన మన ఈ మూச்சு విడిసిందికి ఏదైనా ఒక ముయற்சி చేసేమా అది వచ్చి ఆస్మా పేషెంట్సే ఈ మూச்சு విడిసిందికి శ్రమపడుతురు. అప్పుడు కష్టపడి మూచుని ఎత్తి ఉడుతురు. కాబట్టి మనకంతాని ఈ మూచు ఎట్టా ఎఫర్ట్లెస్ గా ఒక విధమైన ఒక ముయర్చిని లేకుండా అది వాటికి ఈ గాలి పొయిసొతుందో అది మారింట ఈ వేదం అనేది ఆ దేవుడితోండి పరంపొరుల్లోండి ఆ పరబ్రహ్మన్లోండి ఈశ్వరన్ ఇరైవన్లోండి ఈ మూచు కాற்று మారి అదిని వచ్చింది అటనే అది ఉండానది. అదాவது యాక్చువலா நாலேஜ் అనేది உருவாவேది లేదు. மற்ற பொருட்கள் மாதிரி అది వచ్చి படைக்கப்பட்டது లేదు. అది వచ్చి ஏற்கனவே ఉండేది. அதாவது
అది వచ్చి నాలెడ్జ్ అనేది ఎప్పుడు ఈ పొరుల్ ఇట్ట ఉండేదానికి సాధ్యపడుతుంది అంటే ఆ సాధ్యపడుతేదానికి ఉండే ఆ ఫ్యాక్టర్స్ కారణిగள்ని చెప్పేమిక ఆ కారణిగள்ని అన్నిని అక్కడ సేరి ఆ ఇనక్కంగా వచ్చేదానికి ఉండే ఆ లాస్ ఆ విధిகள் అన్నినేని ఈ దేవునితోండే ఉరువవింది. అదావదు ఇప్పుడు మన సింపుల్ గా మనకు తెలిసిన ఉదాహరణం అంటే ఇప్పుడు కుడుము చేసేమో అంటే 4 పంగు బియ్యానికి 1 పంగు ఉద్వప్పు వెయ్యాలి అటానిసి మనకు ఈ పాసిబిలిటీ అதாவது ఈ సాధ్యం ఇట్ట బియ్యానికి ఇట్ట పప్పు వేస్తే అక్కడ ఇట్ట ఒక పొరుల్ అనేది ఉరువవును అది దానికి పాసిబిలిటీ ఉంది సాధ్యం ఉంది అనేదాని మనకు అది అన్ని నేను ఇయర్కిలోనే ఉండేదాని మనకు తెలివి పడితేది మట్టునే దాని వచ్చి దాని ఉరువాక్ల దేవుడు వచ్చి దాని ఉరువాక్ల అది అన్ని ఆ పాసిబిలిటీస్ అన్నిని ఆ సాధ్యాలు అన్నినేని ఈ ఉలగం పూర నెరంజి ఉంది నీకమర అన్ని తావులో నెరంజి ఉంది. ఇప్పుడు ఒకటి అన్ని ఏ செயல் కాని ఎత్తుకొండ మన కుడువు మట్టునే చెప్పేను మనకు ఈజీగా పురుంజును అనే దానిచి ఎద్ది కాని ఏ செயல் కాని ఇప్పుడు మన చదివేము అంటే ఆ చదివే పాసిబిలిటీ ఆ సాధ్యం ఎట్టా అవుతుంది మన ఉండాలే దానికి మన ఒక కొంచెం కాలం ఒదుకాలే ఆ కాలం ఒదికేది మట్టు చాలదు మనసు వేరెక్కడి పోకుండా వేరే ఎన్నాళ్ళకు పోకుండా ఈ ఎన్నాళ్ళనే ఉండాలే ఇది ఎట్టా ఏం చెప్పారు దేనికోసం చెప్పారు అనే దానింత మనసు ఎంచి చూడాలి ఇది ఇంత సాధ్యం అదావదు అది వచ్చి ఉண்மைలోనే ఉండే అదావదు రియల్ గా ఎగ్జిస్టింగ్ ఫ్యాక్టర్స్ అది అన్నినేని ఉండే కారణీలు ఆ కారణీలని పెట్టుకుని కొత్తగా మనం ఒకటి క్రియేట్ చేయాల కొత్తగా ఒకటి మనం ఏం ఎంచుకుంటున్నాము మనం కొత్తగా చేసేట్టుగా ఎంచేము ఉండేదాని ఇయర్కేలో ఉండేదాని మన వెలిపడితుందిగా ఆ ఇయర్కేలో ఉండేది వెలిపడేదానికి ఒక కారణంగా మట్టునే మనం ఉంటాము దాని మన పురించుకోలే దానే ఇక్కడ చెప్పారు ఈ అక్షరం అంటే ఈ అలివట్ర ఇరైవన్లోండి ఈ వేదం అనేది తోన్றுతుంది ఈ అలివట్ర ఇరైవన్ని దేనికి చెప్పారు వాడుకు ఏ విధాలోని ఈ సత్యానికి ఈ ఉண்மை తన్మైకి అలివు అనేదే దొరుకదు ఈ లా ఆఫ్ గ్రావిటీని చెప్పే పువ్వీర్పు విసై అనగా ఏకపట్ట విషయాల్ని మన చూసేమో డైలీ లైఫ్ లో ఇప్పుడు మాట్లాడేమో అంటే ఈ సద్దు ఎట్టా వస్తుంది అనేది కూడా ఒక ఫ్యాక్టర్ ఒక కారణి అదావదు ఈ దానిలో నిండా విషయాలు ఉంది మన వచ్చి ఈజీగా మనకు వచ్చి మాట్లాడితే సద్దు చిత్తుందిగా అంతే దాన్ని బట్టి మనం యోచించేదింటా లేదు కన్ను తెరితే చూసేమిగా పొరులు తెలుతుందిగా అంతే అంతతో ముడిచితున్నాము కావంటే అదే మరి సెవ్వి వింటుంది అంటే అది ఎట్టా వింటుంది మనకు దాని పట్టి జాస్తి తెలియదు ఆ పాడాన్ని చదివేప్పుడు సైన్స్ లో అరివియల్లో ఆ పాడాన్ని చదివేప్పుడు అది రోగపోయి ఎట్టా అంతా పని చేస్తుంది అనేది అని మన తెలుసుకుంటున్నాము కొంచెం ఏదో కొంచెం తెలుసుకుంటున్నాము అదే మరి నాలుక ఎట్టా రుచిని తెలుతుంది ఇది ఈ రుచి అది ఆ రుచి అట్టనేసి అన్ని రుచిలాని ఎట్టా కండుబుడుచుతుంది ఈ ముక్కు ఎట్టా ఆ వాసనల్ని అరించుకుంటుంది ఇదింతా ఒక పెద్ద పుదిర్ ఇదింతాని అన్నినేని అక్కడ ఉண்மைగా అన్ని తావులోని అది అన్నినేని ఉంది అందరితోని అది ఉంది నీకమర అన్ని తావులో ఈ నాలెడ్జ్ ఈ జ్ఞానం అనేది నిరంజి ఉంది అది అన్నినేని ఉண்மை అది దాన్ని మనం వచ్చి ఏం చేసేముంటే మనకు మనముடைய அறியாமை నుంచి ఇగ్నరెన్స్ నుంచి మనకు అదింత తెలాంటుంది దాని ఎప్పుడు మనకు ఈ அறியாமை కొంచెం విడగుతుందో
ఎప్పుడు వెళకుడు ఇప్పుడు నా కన్ను ఒక పొరుల్ని సూతుంది అంటే అది ఎట్టా సూతుంది అనేదాన్ని పడం వేసి ఒక మన అరివియల్ బుక్ లో చదివేము ఉంటే దాన్ని క్లియర్ గా ఇట్టనే నడుపుని ఒకట్లా మనం ఇప్పుడు జగత్ చక్రం చూసాము. ఈ ఉసురు ఎక్కువ అవుతుంది, ఈ ఉణవులో ఉండి అవుతుంది, ఉణవు ఎక్కువ ఉంటుంది, వానలో ఉండి అవుతుంది అట్ట మారింత అని మనం చదివేము. ఇప్పుడు అదే మరి కర్మయోగం ஞானயோகம் சாஸ்திரால వచ్చి 2 வழிமுறை ఉంది, 2 வாழ்க்கை முறை ఉంది. మన ఇల్లర வாழ்க்கையில ఉండుకుని ఆ మనసు అన్ని செயల్ని ఏమి మనకు విధికపట్ట కర్మాలు செயல்கள் ఉందో దాని మన ఏ విధ విరుపు లేకుండా దాన్ని చేసుకుంటా ఉండప్పుడు మనకు మనసు పக்குవపడును. మనసు వచ్చి చిత్త శుద్ధి అదావదు మన తూய்மை అడంజును. అట్ట అడంజుకునే వచ్చేప్పటికి ఆ పక్వం బాగా వచ్చేప్పటికి ఏమవుతుంది, మన సన్యాసాశ్రమం ఎత్తుకోవచ్చు, లేకపోతే ఆ ఇల్లర ధర్మాలోనే ఉండుకుని జ్ఞానయోగాన్ని కడపిడిచాలే. ఆ జ్ఞానయోగాలో మన శ్రవణం మననం నిధిధ్యాసనం. శ్రవణం అనేప్పటికి ఆ జ్ఞానాన్ని పట్టి వినేది అనగా, మననం అనేప్పుడు దానిలో ఉండే సందేహాలని నివర్తి చేసుకునేది. నిధిధ్యాసనం అంటే మన ఏమి విన్నామో దాని సందేహ లేకుండా మన మనసులోగా బాగా ఇదే కరెక్ట్ ఇదే ఉண்மை అనేదని తెలివిగా పురించుకునే దాని మనసులో అహముఖపడతాల. మనకు రోగా దాన్ని ఇంటర్నలైజ్ చెయ్యాలి. అదావదు అదిగానే నే అవ్వాలి అట్ట అదే వచ్చి నిధిధ్యాసనం చెప్తారు. ఇదింతా అవేప్పుడు నేను వచ్చి నాకు రోగా ఆత్మన్యేవ ఆత్మనా తుష్టగా నాకు రోగనే సంతోషం అనేది కండిపా దల్లో నేను నిరంజి అట్టనే దల్లోనే ఉంటునే. దీనిచే దీని వచ్చి ఏసి పేరు అழிవట్ర దానికి అழிவு అనేది దొరకదు. ఇది వచ్చి మన మెటీరియలిస్టిక్ అదావదు కண்ணுకు తెలిసి పొరుల్గా ఉండేదానికే అழிவு అనేది ఉన్ను. ఇట్ట మరి ఆ ఉண்மை తన్மை ఉండేదానికి అన్నిటినేని అழிவு అనేదే దొరకదు. అట్ట ఉండేదే ఈ ఇరైవన్. దానే ఇక్కడ చెప్పారు. ఆ ఇరైవన్ లో ఉండే ఈ వేదం అనేప్పటికి ఆ వేదిక్ టీచింగ్ మన జ్ఞానం చెప్పేమి అప్పుడు చదివేమిగా ఆ జ్ఞానం వచ్చి దల్లోడే ఉత్పత్తి అయింది. తస్మాత్ దానిచ్చి సర్వగతం అంటే అన్ని తావులో నీకమర నిరంజి ఉండే ఈ బ్రహ్మ అంటే వేదం. ఈ వేదం వచ్చి ఈ నిత్యం అంటే ఎప్పుడుని యజ్ఞే ప్రతిష్ఠితం. యజ్ఞే అంటే ఇక్కడ వచ్చి యజ్ఞం అంటే அதாவது మన வழிபாடு లేకపోతే షేరింగ్ పகிர்ந்து అదావదు మన అన్ని మన చేసే செயల్ని పూరా ఈ యజ్ఞాల పంచమహాయజ్ఞంతో చెప్పినవిక మనకు ఏమి వద్దుందో దాన్ని అందరితో షేర్ చేసుకుని అందరితో పகிர்ந்துకుని దాన్ని మన పகிர்ந்து దానిలో అందరితోని ఇణక్కంగా ఉండేది. అదావదు హార్మనీ నేచురల్ హార్మనీ అంటారు. ఇయற்கைగానే మన వచ్చి అందరినేని ఇంటర్ రిలేటెడ్ అదావదు ఒక్కరికి தொடர்பு ఉండునే ఉంది. தொடர்பు లేకంటే ఏ ఒక్క ఇదిని దొరకదు. ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలంటే ఒక మెషిన్ ఉంది అంటే ఆ మెషిన్ లో ఒక నట్టు బోల్ట్ లోండి ఆ పల్చక్రం అనగా అక్కడ బేరింగ్ ఏకపట్ట విషయాలు ఆ మెషిన్ లో ఉంది. ఆ మెషిన్ అన్నినేని దానిలో ముఖ్యం. ఒక నట్టు లేకపోతే కూడా నట్టు బోల్ట్ వచ్చి నేను ఒకటి పని చేయలేదే జస్ట్ నేను అక్కడ వచ్చి ఒక తావులో టైట్ చేసి కూండుగుండా నాకు వేరొక్క పని లేదే అడితే నాకు ముఖ్యత్వం లేదా మరి అంటే దానికి ఉండే ముఖ్యత్వం ఉండనే. ఆ నట్టు లేకపోతే అన్ని కలండి పడుసును. దానికి మనం ఒక్కొక్కటికి దాని ఇంపార్టెన్స్ అనేది ఉంది. దాన్ని మన పురించుకోలే. ఇప్పుడు అంటే మన ఏం చేయము ఈ ఉలగాలో ఎన్నో నడుతా ఉంది, ఏమేమో నడుతా ఉంది. దానిలో నా పని అనేది ఏమి ఒక చిన్న తురుంబు మారి
నిజమే. దాని నుంచి మనకు ఈగోనే రాకూడదు, అట్ట ఎంచి మనకు అహంకారం రాకూడదే తవిర మన చెయ్యాల్సిన పనిని ఊడాకూడదు. మనకు ఉండే పార్ట్, అదావదు ఎట్టా ఒక బోల్ట్ నట్టుకు ఆ మెషిన్ లో ఒక పార్ట్, దాని పనీన్స్ ఒకటి ఉందో అది మారి మన చెయ్యాల్సిన పని అనేది ఈ ఉలగాలో మనకు ఒకటి ఉంది. దాని మన రోల్ ప్లే మనవుడియ కథాపాత్రాన్ని మన కండిపుగా బాగా చేసి ముడిచాలే. దానే ఇక్కడ చెప్పేది ఆ యజ్ఞం, మన ఆ రోల్ ప్లే అనేది ఆ దిల్లోనే అన్నినే నిలయబెట్టు ఉంది. ఆ యజ్ఞ ఆ వేద జ్ఞానం కూడా ఈ శయల్లోనే మన అన్నితోని ఇనక్కంగా ఉండి చేసే ఆ శయల్లోనే నిలయబెట్టు ఉంది అనేదాన్ని ఇక్కడ 15వ శ్లోకాలో చెప్పి ముడిచేరు. ఇది వద్దు ముఖ్యమైన శ్లోకాలు ఇది ఇంతని మనం క్లియర్ పురించుకోలే. అదావదు ఈ అన్ని దిల్లోని మనం ఎంచుకుంటున్నాము దిల్లో మనకు ఈ ఉలగాలో ఈ ప్రపంచాన్ని చూసేప్పుడు అంతా పెద్ద ప్రపంచాలో భూమి అనేది ఒక చిన్న ప్లానెట్. ఆ ప్లానెట్ లో మన కోల్ అటాని చెప్పేమి భూమి అనేది ఒక ప్లానెట్ అని చెప్పుతారు. ఆ గ్రహం, ఆ గ్రహాలో ఆ ప్లానెట్ గ్రహాలోండి ఏమవుతుంది, ఒక చిన్న తావు, అదావదు 7 ఖండాలు అంటే దానిలో మన ఇండియా, ఏషియా ఖండాలో ఇండియా అనే పార్ట్ లో మనం ఉంటాము. ఆ ఇండియాలో కూడా మనం ఉండే తావు అనేప్పుడు ఎన్నో స్టేట్స్ ఉంది. దానిలో మనం తమిళనాడులో ఉంటాము. ఆ తమిళనాడులో కూడా మనం ఉండే తావు ఒక పర్టికులర్ చిన్న తావు, ఒక ఊరు. ఆ ఊర్లో కూడా మనం ఉండే తావుని చూసేప్పుడు అది ఇంకా చిన్న. ఆ ఇంట్లో కూడా మనం ఒక రూమ్ లో ఉండాము. ఆ రూమ్ లో కూడా ఒక తావులోనే మన నుంచి ఉండిందిలోను, ఆ రూమ్ కూడా వ్యాపించి ఉండిందిలోనా లేదు. మనం ఉండేది ఒక చిన్న తావే. అట్ట ఉండేవా మన నుంచి ఎట్టా దీని ఈ అన్నిని మన ఎట్టా దీనికి పూర్వం మన చెయ్యలు ఎట్టా ఈ ఉలగానికి ఇది అవును హెల్ప్ అవును అనేసి మనం ఎంచినామంటే అది తప్పు అని చెప్పారు. ఒక చిన్న వన్నత్తు పూచినుடைய ఆ సిరగ అసైపు కూడా ఈ ఉలగాల ఈ ప్రపంచాలో ఒక మాట్లాడి ఒక ట్రాన్స్ఫర్మేషన్ ని అక్కడ ఏర్పడుతున్నట. అటానేప్పుడు మనవుடைய రోల్ ప్లే అనేది వద్దే ముఖ్యం. మన చెయ్యాల్సిన చెయ్యల్ అనేదాన్ని ఇక్కడ తిరివి యజ్ఞం అనే ఆదిని పెట్టి చెప్పారు. ఆ యజ్ఞాన్ని మన యజ్ఞ భావంతో మన అది దేవుడికి అర్పణంగా చేసేము అనే ఆ ఎన్నంతో చేసేప్పుడు అది మనని బాగా మనకు ఆ మన తూய்மைని ఫుల్లా ఇచ్చును అనేదాన్ని ఇక్కడ చెప్పి ముడిచేరు. அடுத்து 16வது శ్లోకం సూతాడి. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహయః అగాయుర్యింద్రియా రామః మోగం పార్థ సజీవతి. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహయః అగాయుర్యింద్రియా రామః మోగం పార్థ సజీవతి. హే పార్థ, 2వ లైన్ లో ఉంది. ఏ అర్జున, ఏవంటే ఈట మారి, ఏవంటే ఇవ్వారు ఇట, ఇహ ఫస్ట్ లైన్ లోనే కడేసికి ముందాతి, అదావదు నా వర్తయతి ఇహ యహ అనేదాన్ని ఆదిలో ఉండే ఇహ అంటే ఇక్కడ అని అర్థం. ఈ ఉలగాలో ప్రవర్తితం అంటే సులండుంటా ఉండే ఆ సైకిల్ మన చూసామేక అన్నలోండి జగత్ చక్రం చూసామేక. ఆ ప్రవర్తితం అంటే ఇట్ట చుట్టుకుంటా ఉండే దీని సులండుకుంటా ఉండే
ఈ ప్రవర్తితం చక్రం, చక్రం అంటే ఆ చక్రాన్ని నా అనువర్తయతి దోరుచి యక, యక అంటే దోరు ఆ వాళ్ళు వచ్చి సేయలకు తగుదిగా ఉండేవాళ్ళుగా ఉంటే కూడా వాళ్ళు చెయ్యాల్సిన రోల్ ని వాళ్ళు చెయ్యాల్సిన పనిలాని చెయ్యకుండా ఉడిసేరో వాళ్ళు వచ్చి అనువర్తయతి, అనువర్తయతి అంటే దాని ఏం చెయ్యాలనో దాని பின்பற்றలేదో, అను అంటే தொடர்ந்து, அதாவது பெத்தால் மகான்లు ఏం చెప్పిండారో దానితో ఫాలో చేయకుండా దానితో பின்பற்றకుండా ఉడిసేరో సహ వాళ్ళు ఇంద్రియ అరామహ, అదాவது పులన్ విషయాల్లోనేని ఈడుబట్టు ఉండేవాళ్ళు కానీ, అదాவது తన విరుపు వెరుపులోనేని ఉండేవాళ్ళు కానీ, అదాவது ఏం చెయ్యాలనో దాని ఉడిసి ఈ పులన్ విషయాలు, ఈ కన్ను సినిమా చూడాలి అంటుంది, చెవి వేరే ఏమో చెయ్యాల ఏమో వినాలి అంటుంది, నోరు ఏవాళ్ళు తింటా ఉండాలా ఏమన్నా రుచిగా తినాలని ఎంచుతుంది. అట మరి ఈ పులన్ విషయాల్లోనేని ఈడుబట్టు ఉండేవాళ్ళు కానీ అనగా ఆ పులన్ విషయాల్లో బాగా సంతోషంగా ఎంజాయ్ చేసుకుని దాన్ని అనుభవించుకుంటా ఉండేవాళ్ళు. అగాయుహు, అగాయుహు అంటే ఈ పావం, అగ అంటేనే పావం, అగ ఆయుహు, ఆయుహు అంటే పావం నిరంజిన ఆ வாழ்க்கைని మోగం, మోగం అంటే మోహం అంటే మదిమయకం అని అర్థం. ఇక్కడ మోగం నాలాదుగా అట్ట ఉంటే వీణాన వేస్ట్ అని అర్థం. ఏ ఒక్క యూస్ లేని ప్రయోజనమట్ర ఆ வாழ்க்கைని జీవతి వాళ్ళు అట్ట మరి ఈ ఇంద్రియ విషయాల్లోనేని పులనిన్బాలోనేని ఎంజాయ్ చేసుకుంటా ఉండేవాళ్ళు. ఆ పాప வாழ்க்கைని వాళ్ళు வாழ்ந்துரு. ఆ మోగం అంటే వీణాన வாழ்க்கைని வாழ்ந்துரு, వేస్ట్ఫుల్ లైఫ్ అనేదిగా. అదాவது ఏ వகைలోని ఒక్కరికి తనకు దానించి యూస్లా ఇంకొకరికి దానించి భయం లేదు. అదేట నాకుదా భయం ఉండేక అనేదా దానితో ఎంజాయ్ చేసేనేక అంటే அதாவது ఈ సెన్స్ ప్లసెస్, ఈ పులని ఇన్బంగల్ వచ్చి మనకొచ్చి ఓరளவு ఇన్బానియే ఇచ్చినే తవిర అది వచ్చి పెర్మనెంట్ గా నిత్యంగా మనకు ఇన్బాని ఇయ్యదు. దీన్ని మనం మొట్టనే చూసిండాము ముందరనేని మొదట ఆరంభ స్టేజ్ లో చూసినాము. అదాவது ఈ పులనిన్బాలు అన్నినేని దుఃఖ మిశ్రిత్వం, అదాவது దుఃఖத்தோடு కలందే ఉన్ను, అది వచ్చి ముழுமையான திருப்திని మనకు ఇయ్యదు. ఇంకా కావాలని ఎంచునే తవిర దానికి ముழுமையான திருப்தி అనేది ఉండదు. అది ఎంజాయ్ చేసేదాని నుంచి మనకు ముழுமையான திருப்தி అనేది ఉండదు. అనగా అది వచ్చి బంధపడుతును, మనకు మనని కేవలం అటాచ్మెంట్ బంధం అనేది వచ్చి దానిలో కట్టుపడుతును. మన తిరిగి అది కావలే అటానిసి మనసులో తోంచేట్టుగా అవసరం. ఈ ఎంజాయ్మెంట్ దీన్ని నేను అనుభవించుతా ఉండాలా అటానే ఫీలింగ్ వచ్చును. ఇట విధాలు ఈ దోషాలు ఈ కుట్రాలంతా ఉండేదానిచ్చి దీని వచ్చి మన వచ్చి ఇది వచ్చి அதாவது மேலான வாழ்க்கை లేదు, ఇది వచ్చి భయనట్ర வாழ்க்கை అటాడిసి చెప్పారు. మోగం అంటే వేస్ట్ఫుల్ లైఫ్, ఆ வாழ்க்கைనే వాళ్ళు வாழ்ந்துతురు. వాడికి ఆ పూర్ణత్వం అనేది మనస్సులో ఉండదు. వాడికి ఆ திருப்தியற்ற தன்மை ఏవాలని ఎదిన్నా ఒకటి కావల, ఒకటి ముడించితే அடுத்தது వచ్చి నిలుచుకును. ముందటే చెప్పిందానికి ఒక ఎట్ట వచ్చి శృతి బాక్స్ లో పాట పాడే వాళ్ళు సాపాస అని పెట్టుకుంటారు. అదే మరి ఈ మనసు ఏం చేసిన ఏవాలని నాకు కావల ఐ నీడ్ నాకు కావలే అని చెప్పుతానే. ఒకటి ఏమి అది కావలే అంటుందో దాన్ని నేను ముడిచిన అంటే అడుతు ఇంకోటిని కావలే అంటున్నాను. దాని సంతోషంగా ముడిచి సరే ఇది ముడిచాము అంటే ఒక్క సెకండే సంతోషం ఉన్నది, అడుతు ఇంకోతరే అడుత దీని కావలే అని చెప్తున్నాను. ఇట మరి దీనికి ఒక ముడివు అనేదే దొరకదు.
ఆదినే ఇక్కడ చెప్పారు. ఏవం ప్రవర్తితం చక్రం న అనువర్తయతి ఇక యః అగాయుః ఇంద్రియ ఆరామః మోగం పాత స జీవతి. அதாவது ஏ அர்ஜுனா ஏவம், ஏவம் అంటే ఈత మారి ఇవ్వారు అటని అర్థం. ఇవ్వారు ఏవం ప్రవర్తితం చక్రం, ప్రవర్తితం చక్రం అంటే ఇట చుట్టుకుంటా ఉండే ఈ చక్రాన్ని నా అనువర్తయతి ఇక యః தோண்டு உலகாலோ ஃபாலோ செய்யலையதோ பின்பற்றுவது இல்லையோ వాండు అగాయుహు, అగాయుహుంటే వాండు ఏం చేసిండు, ఈ పావం நிறைந்த வீணான வாழ்க்கையே வாண்டு வாழ்ந்தேண்டு. ఇంద్రియ ఆరామగ, ఇంద్రియ ఆరామగ అంటే ఈ పులనిన్బాలో ఈడుబట్టుగా వాండు దానిలోనే ఈడుబట్టు దానే ఎంజాయ్ చేసుకుంటానే ఆ పావం నిరంజన வாழ்க்கையே வாழ்ந்துకుంటా ఉన్నాడు అని అర్థం. ఇదే 16వ శ్లోకాలో మనం చూసేది. ఇప్పుడు దీనిలో 15లో వేదం అనేది ఇంకొక ఒకే ఒకటి చెప్పింది ఉడిసిపోయింది. అదావదు వేదం అనేది వచ్చి మనుషుల నుంచి రిషిలు చెప్పినారు అని చెప్పారే తవ్వర, అది వచ్చి రిషి అంటేనే కండవర్గల్ని అర్థం. వాళ్ళు వచ్చి వాళ్ళు ఈ వేదాన్ని క్రియేట్ చేయాల, వాళ్ళు పడచ్చల, వాళ్ళకి వచ్చి అశరీరిగా వాళ్ళ మనసులో ఆ ఇదింతా వాళ్ళు దాన్ని చూసారు అని చెప్పుతారు. దాని నుంచి దాన్ని అపౌరుషేయం అని చెప్పుతారు. అపౌరుషేయం అంటే மனிதர்களால் உருவாக்கப்படாதது. அடுத்து மனிதர்களால் உருவாக்கப்பட்டதுలో మన మనిషిలు చేసిందిలో ఏది పడచ్చదనాலும் దల్లో ఏకపట్ట దోషాలు కుట్రాలు ఉండిందుకు వాய்పులు ఉంది. దల్ల మన 4 కుట్రాలని ఇప్పుడు చూడబోయాము. ముఖ్యంగా ఉండేది మొదటిది వచ్చి భ్రమహ. భ్రమహ అంటే తవరు. అదావదు ఇప్పుడు ఏ ఇది చేసినాలు మనిషి చేసేప్పటికి వాడు వచ్చి ఏర్కనవే ఒక దీన్ని ఫిక్స్ చేసుకుంటున్నాడు మనసులో ఇట్టనే, అదావదు ఇది ఇట్టనే నడిచింది ముందర, దాని నుంచి అట్టనే అది అట్టనే ఉన్ను అట అనేసి మొదటనే ప్రీ ఆక్యుపై చేసుకుంటాడు. ప్రీ ఆక్యుపేషన్ అంటే మొదటనేని దాని మనస్సులో ఉరుది చేసుకుంటాడు. వీళ్ళు ఇట్టనే వాళ్ళు ఇట్టనే, వాళ్ళు మారిండచ్చు ఇప్పుడు కాబట్టి వీటి మనస్సులో ఇది ఇట్టనే, నా మిక్సీ ఇట్టనే పడుతును, నా ఇది ఇట్టనే ఉన్ను, వీళ్ళు ఇట్టనే ఉంటారు అటానిసి ఒక తవరాన ఒక ఎన్నాని మనస్సులో వాళ్ళు పెట్టుకును. దాని పెట్టే వీళ్ళు ఏ செயல் చేసినాலும் చేసేండు అటానేప్పుడు వాండు చెప్పేదిలో கண்டிப்பா குறை உண்டிந்து வாய்ப்பு ఉంది. అది మొదటి కురై. రెండవది వచ్చి గమనకురైవు, ప్రమాదక. గమనకురైవు అనేప్పుడు ఇప్పుడు వచ్చి మన ఎన్ని మాట్లాడతాను, ఒకనాటికి తెల్లాటండి సందాల దాకా ఎన్నో మాట్లాడేది. కావంటే మనం మాట్లాడేదిలో ఎన్ని దీన్ని మనం గమనంగా మాట్లాడినాము, నిదానంగా యోచించి ఎన్ని దీన్ని మాట్లాడినాము అటాని చూస్తే ఏకపట్టది మన గమన లేకుండానే మాట్లాడింటాము అనేది మనకు తెలుస్తుంది. ఆ గమన కురైవు అనేది వేదాలో ఉండదు. వేదాలో ఈ తవరు ప్రీ ఆక్యుపేషన్ మొదటనే ఒకటిని ఫిక్స్ చేసుకు చెప్పేది అనేది ఉండదు. అనగా ఈ గమన కురైవు మనుషులతో ఉండే గమన కురైవు అంటే వేరే ఏదైనా మనసులో ఇప్పుడు నేనే ఉండాను అంటే ఏదో ఒక గ్యాప్ కాల వేరే ఏదో చదువుతా ఉండా దల్లోనే మనస్ఫుల్లా ఉండి ఆ వాళ్ళ దూరం ఏమో అడిగారంటే గమన కురైవులో ఏదో ఒకటి చెప్పిస్తున్నాము నిండా వేళ అట్ట మారి నడుస్తుంది. మనం ఒకటిని ఎంచుకుని వాళ్ళు ఏమో చెప్పేప్పుడు గమన కురైవు గమనం పూరా మనసు వేరే ఎక్కడో ఉంది అట్ట మారి ఉన్నప్పుడు వేరే దీన్ని మన గమన కురైవులు తప్పుగా చెప్పిందుకు వాய்పులు ఉంది. దాని పేరు ఇది వచ్చి వేదాలో ఉండదు. அடுத்து மூணாவது వచ్చి కరణ అపాఠక.
అదావదు కరణ అపాటక అంటే మన మనిషిలాకు ఈ కరణం అంటే కరువిகள் జ్ఞానేంద్రియங்கள் కర్మేంద్రియங்கள் అనగా ఈ అంతఃకరణం అంటే ఈ మనసు బుద్ధి ఇదింత ఉంది ఇది పూరానేని తప్పు చేసింది వాய்ப்பு ఉంది. కన్నులో ఏదో ఒక మంజకామాల వచ్చింది అంటే అన్ని మంజలుగా తెలుసును. లేకపోతే మారు కన్ను ఉన్నది అంటే అప్పుడు కాట్రాక్ట్ వచ్చింది అంటే లేకపోతే మారు కన్ను ఉన్నది అంటే లేకపోతే కన్నులో ఏదైనా ఒక కిట్ట పార్వై అనగా ఆ పార్వై ఆ డిఫెక్ట్స్ ఆ కురైలంతా కన్నుకు వచ్చేప్పుడు దానికి తగ్గట్టు అది మారి సూచింది. మనం ఏం చూసేమో అది వచ్చి ఉண்மை తన్మని అట్టనే ఇయ్యదు. ఈ మన కరణాలో మన కరివిలో ఉండే కురైలు మారియే అక్కడ మనకు తెలుసు. ఆ కురై తగ్గట్టే అక్కడ మనకు ఉண்மை తన్మై అనేది మనకు పురించును. అట్టనేప్పుడు మనకు ఈ కురై ఈ కరివిలా నుంచి అదే మరి మనసులో మన ఎన్నో విధాలో ఏమేమో ఎంచి పెట్టుకుంటాము. దాని అడిపడిగా పెట్టుకుని అన్నిని మన జడ్జ్ చేసేము. అట ఒక్కొక్కరిని జడ్జ్ చేసి మనసులో ఒక ఫిక్స్ చేసి పెట్టుకున్నాము. ఆ జడ్జ్మెంట్ పెట్టుకునే మనం వచ్చి అందరితో పడకేము. అట్టనేప్పుడు అది పూరానే మనకు తిరివిని తప్పులోనే పోయి ముడించును. దాని నుంచి అది ఒక తవరు. ఆ కరణాల దీని సామి అని చెప్పారంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. అదావదు అది దాన్ని ఉరువాకేప్పటికేని దానిలో சில குறையிலத்தோனே దేవుడు పడచిండారు. దేవుడు పడచేప్పుడు కురైలు వచ్చిండాచు లేకపోతే కాలపోకులో మనకు వయసు వేపుడుగు సెబి బినహండ పోవచ్చు కన్ను తెలాహండ పోవచ్చు అట్ట మరి కాలపోకులో అనగా మనవుడి అనుభవాలలో మనం ఒకటిని ఫిక్స్ చేసుకుంటాము. అట్ట ఇది కూడా ఈ కరణ అపాటకలో వచ్చును. ఈ మనవుடைய కరువిகள் వచ్చి కరువిలో కురైகள் ఉండిందుకు వాய்ப்பு ఉంది. దాని నుంచి మన వచ్చి ఈ ఉண்மைని సరిగా పురించుకుంటున్నాము. అడుతొచ్చి విప్రలిప్స అంటే కన్నింగ్ కపటం. అదావదు దోర్తన ఒకరితో ఒక మనిషితో మనం మూసేసేమో అంటే వాళ్ళతో మన కన్నింగ్ వాణ్ణి ఎట్టనా తోత కొట్టాలా అనేదిలో ఏదన్నా మార్చి చెప్పేది కూడా మన మనుషులతో ఆ వళక్కాలో ఉంది. ఇప్పుడు సకుని దుర్యోధను వాళ్ళతో చెప్పేప్పటికి ఏం చెప్పండి వాడికి బాగా తెలుసును. ఇట్టంతా చేస్తే వాళ్ళ வாழ்க்கைనే పాలడంజును అనేది బాగా తెలుతనాలు ఆ కబడం కన్నింగా మనసులో వచ్చి ఆ కబడం ఉండేదానిచి దానే చెప్పించేండి. ఇట్ట మరింత ఉండేది వచ్చి మనుషులతోనే ఉండే తవర ఇది ఒకటినేని వేదాల ఉండిందుకు వాய்ப்பே దొరకదు. దానే ఇక్కడ చెప్పారు. దానిచి వేదాలు ముழுசுగా మన నమ్మికై పెట్టాలి. ఆ శ్రద్ధ అనేది మనకు ఉండాలి. ఆ శ్రద్ధ ఉంటేనే ఆ వేదాలు మనకు ఆ శ్రద్ధ ఉంటేనే మన నుంచి దాని మన ఎంచేమో దాని మన నుంచి అడంజిందుకు వెళ్ళవును. దాని మన పురించుకోలే. దీని అప్పుడే చెప్పేప్పుడు ఉడిసిపోయింది. దాని నుంచి తిరిగి చెప్పాల్సింది. అదావదు పౌరుషేయం అనేది పౌరుషేయ దోషం. అదావదు మనిదర్గల్లో ఉండే కురైబాడుகள் మనిదన్ మనిషి ఎది ఒకటి చేసినాலும் దానిలో నిండా కురైబాడుகள் ఉండిందుకు వాய்ப்பு ఉంది. దేనించి అంటే ఈ బ్రహ్మ అంటే మన తప్పుగానే దాని మనసులో ఎంచుకుని చేసేది ఒకటి. அடுத்தொச்சி கவன குறைவு నుంచి அடுத்து மாண்டுடைய கருவிகள் ఈ కన్ను ముక్కు నోరు అనగా మనసు ఈ కరువిలో ఉండే ఆ డిఫెక్ట్స్ ఆ కురైகள் నుంచి వచ్చే ప్రచనలు. அடுத்து వచ్చి విప్రలిప్స అంటే కపటం. మనసులో వచ్చి ఆ కన్నింగ్నెస్ ఉన్నది కూడా వీళ్ళని ఎట్టనా తోత కొట్టాల అటాని సింతాని వాళ్ళు పని చేసేది అట్ట చేసేది ఇంతని మనిషిలుடைய మనసులోనే ఉన్నాయి తవర ఇది వేదానికి వేదం వచ్చి 1000 మాతాకు సమం చెబుతురు సహస్ర. అదావదు
ఒక్క అమ్మనేని ఒక బిడ్డని ఎంత ఇదిగా గమనించుకుని అది మరి 1000 అమ్మకు సమంట వేదం అనేది అట్టానేప్పుడు అది దానియుடைய கருணைக்கு ஈடு இணையே దొరకదు అది వచ్చి మనవుடைய మేన్மைకోసరం మనిషిలోనుடைய మేన్மைకోసరం అది వచ్చి ఆ మంచిదినే అది చెప్పునే తవర దాని పిరల్ందు ఒక్క వార్తే కూడా అక్కడ ఉండిందుకు వాయిపే లేదు ఆదిని మన క్లియర్ గా పురించుకోలే ఆ దిల్లోండే ఈ కర్మ అనేది ఉత్పత్తి అయింది ఆ కర్మ అనగా ఈ వేదం వచ్చి ఈశ్వరన్ దేవునితోండి ఉత్పత్తి అవినారు అనగా ఈ ఆ వేదిక్ విజ్డమ్ ఆ నాలెడ్జ్ అనేది జ్ఞానం అనేది ఈ యజ్ఞాలనే నిలబెట్టు ఉంది అనేదాన్ని 15లో చూసాము అనగా ఈ చక్రాన్ని దోరు ఫాలో చేయలేదో పిన్బట్టలేదో వాండు పులనింబాలోనే వాండు రమ్మిచ్చి ఏవాళ్ళని దానిలోనే ఈడుబట్టు ఉండేవాడు కావుంటే వాండు పావం నిరంజిన వీణాన வாழ்க்கைனே வாழ்ந்துనే తవర వాండు ప్రయోజనపడేట ఏది ఒక్కటిని వాడి నుంచి చేసిందుకు వెళ్ళవదు వాండుకుని ఆ வாழ்க்கை నందవనத்தில் ஒரு ஆண்டின்ஸ் మన పాటి వినింటివేగా ఆ నందవనத்தில் ఒరానే వాండు ఈ ఉలకానికి మాండుకుని దాని నుంచి ఈ ఒళ్ళు నుంచి ఒక్క ప్రయోజనం లేదు ఇంకొకరిని ఏ విధాలోని ప్రయోజనం పడండి అనేదాన్ని ఈ 16వ శ్లోకాలో చూస్తాము నేడు ఈ టాపిక్ దీనితోని కర్మయోగం అనే టాపిక్ ముడించుతుంది దాని నుంచి మేము ఏమించినామంటే ఆ స్వామి పరమార్థానంద స్వామి ఉడయ స్టూడెంట్స్ అందరూ ఒక సమ్మరీ మారి అన్ని ఇట చార్ట్స్ అన్ని ప్రిపేర్ చేసి ఇచ్చిండారు నిండా ఇది మన దిల్లోంతా అని పీడిఎఫ్ గా అన్ని దిల్లోని మనకు నెట్ లో ఇదిలో వచ్చింది దాన్ని చూసేప్పుడు అదే మరి మనాని తమిళ్లో చేయొచ్చు ఒక ఐడియా వచ్చింది దాని పెట్టుకుని మన చేసిందని ఇప్పుడు దాన్ని ఎత్తుకుండా ఒక్కొక్కటిగా దానిలో చూస్తాడు ఆ చాట్లని చూస్తే మనకు దీనిuடைய ఫుల్ ఐడియా మనకు ఈజీగా దొరుకుతుంది అందరు ఎత్తుకున్నారా ఇప్పుడు వచ్చి కర్మయోగం అనే టాపిక్ ని 2వ అధ్యాయాలోండి మనం చూసుకొచ్చేము ఆ 2వ అధ్యాయాల మనం చూసిన దాని మొదట సెప్సి అనగా 3వ అధ్యాయాల ఉండే సురుకాల్ని ఇప్పుడు మనం చూడబోయేము మన కర్మయోగం అనేదిలో మొదట మనం చూసేది వచ్చి ఈ కర్మయోగాన్ని కర్మ యోగం అటనిసి రెండుగా పిలిచేది కర్మ అంటే ముறையான செயல்கள் யோகம் అంటే முறையான భావனை முறையான செயல்கள் ఏం செயல்கள் చేయాలి అటని చూసేప్పుడు దాని వచ్చి 17వ చాప్టర్ లో మనం ఇంకా చూడబోయేము దాని విளக்கంగా దాని మొదటనే స్వామి చెప్పితున్నారు అదావదు మనకు ఒక ఐడియా కోసం ఈ 17వ అధ్యాయంలో సాత్వికం కర్మ రాజసం కర్మ అనగా తామసం కర్మ అటాన్సి ఈ செயல்கள்ని 3గా పిలిచారు మనవుடைய గుణాన్ని అడిపడగా పెట్టుకుని సత్వగుణం రజోగుణం తమోగుణం అటాన్సి 3 గుణాలు ఆ గుణాన్ని అడిపడగా పెట్టుకుని మనవుடைய செயல்கள்ని 3గా పిలిచారు ఈ సాత్విక కర్మం అనేది ఏమిటంటే ఈ செயల్ని మన నింద చేయొచ్చు ఆ செயల్ వచ్చి మెయిన్ గా మన సెల్ఫిష్నెస్ అనేది అక్కడ ఉండకూడదు సుయనల తన్మై అనేది అక్కడ ఉండనే కూడదు ఆ செயல் అట్టమారి ఉండే செயల్ ఎంత కానీ మన దాన్ని కూడించుకునే పోలే అట్టమారి செயల్ని ఈ செயல் మూలంగా నిండగూరు బెనిఫిట్ அதாவது நின்றகூறு பயன் அடைஞ்சித்துரு நன்மை அடைஞ்சித்துரு அதாவது నాకు మట్టు అది ఇచ్చి బెనిఫిట్ గా ఉండదు ఈ సముదాయం పూరా ఈ నేషన్ ఈ నాడు పూరా ఈ మనిద కులం పూరానేని దాని నుంచి ఉపయోగపడేట్టు అట్ట ఉండే செயல்களே సాత్వికం కర్మ దానే కలిసి పేరు దీని మూలంగా మనసులో ఒక పూర్ణత్వం ఒక మనసులో ఒక
మన దానికోసమే ఇక ఇన్ని పని చేసేము. ఈ పనులు ఈ సాత్విక కర్మ చెయ్యంగా మనసులో ఆ తూய்மை వచ్చును. ఆ తూய்மை వచ్చేప్పుడు మనసు ఆ పూర్ణత్వాలో లయించును అనే దాని దీనిలో చెప్పారు. அடுத்து రాజసం కర్మ అనేప్పుడు ఈ செயల్ని కొంచెం కొంచెంగా మన కొరచుకునే రావలే. దేనించి అంటే ఇది వచ్చి సుయనలతో మన చేసే செயல். ఇది వచ్చి నాకుని నా కుటుంబానికే ఇది వచ్చి ఈ செயల్ నుంచి బలం దొరుకును. దాని నుంచి అట్ట ఉండంగా నా విరుపంతో చేసే செயల్గా ఇది ఉండేదానిచి. అంటే నాకు భయం కావలే అంటే నా విరుపతోనే నేను చేస్తున్నాను. அடுத்த ఆ విరుపు వెరుపు అనే దాన్ని అధికరించుకుంటా పోనుదిల్లు. ఇట్ట మారి செயல் చేసేప్పుడు అట్ట చెయ్యంగా మనసులో వచ్చి ఆ బ్యాలెన్సిటీ ఆ సమత్వం అనేది రాదు. అట్టానేప్పుడు మనకు ఈ ఇట్ట మారి செயల్ని మన కొరచాల అనేదాన్ని చెప్పిండారు. அடுத்து తామసం కర్మ అనేది கண்டிப்பா దీని మన తవిర్తి రావాల. ముற்றும் దీని వచ్చి మన చెయ్యనే కూడదు. ఇది వచ్చి మనకుని ప్రచனை ఇచ్చిన ఇంకొకరిని ఉడల్లో మనసుతో మన వాకుతో అన్నిటిలోని ఇంకొకరిని తున్బైతూ మనకుని అది తున్బంగానే ముడించును. తాకేది సిగరెట్ అనగా పొయ్యి చెప్పేది అనగా అదాவது అందరినీ హింస చేసేట్టుగా మన నడుచుకునేది ఇట తున్బురుతేట్గా హింస అనేది అందరినీ తున్బురుతేట్గా నడిచేది అనగా ఇంకొకరు పొరుల్ని అపహరించేది దొంగలిచ్చేది అట మరి వాళ్ళకి తెలాకుండా ఎత్తేది లేకపోతే వాళ్ళని దొంగలతో ఎత్తుపోయేది వాళ్ళని కూర్చో లేకపోతే వాళ్ళని ఇప్పుడు అధికారులంతని వాళ్ళుடைய అధికారాన్ని ఆ పవర్ ని భయపడుతీ వాళ్ళతో పీక్కుంటున్నారు. అట్టా మారి చేసేది అన్నినేని ఈ తామసం కర్మలో వచ్చును. ఇది వచ్చి మన ఖండిపుగా తవిర్తాల్సిన ఒకటి. దీనే మన మొదటి చాట్ లో చూసేము. సరే, அடுத்தது రెండవదిలో దీని వచ్చి మనకు వద్దు ముఖ్యం ఇది. అదాவது ఈ మొదట ఏం செயல் చెయ్యాల అనేదాన్ని మన తెలుసుకోలే అనేదానిచ్చి దీని ఇచ్చిండారు. அடுத்து వచ్చి వేదం అనేది వచ్చి మనకు మోక్షానికి వழிవகுతును. దానిలో పూర్వ భాగం అంత భాగం అటానికి 2 భాగాలు ఉంది. పూర్వ భాగం అనేది మొదటి సెక్షన్. మొదటి పகுதிలో ఏముంది? ఈ కర్మయోగాన్ని బట్టి செயల్ ఎట్టా చెయ్యాల అనే దాని విளக்கம் పూరా ఈ మొదటి భాగాలనే ఉంది. రెండవది భాగాల కడేసి భాగాల్లో దాని వేదాంతం అటాని చెప్తుంది. వేదాంతం ఆ వేదాంతాలో జ్ఞానయోగం ఇప్పుడు మన చదివేమిగా ఈ జ్ఞానయోగం దాని ఉపనిషత్తులు అనేదిలో నిండా ఏగపట్ట ఉపనిషత్తులు అన్ని వేదాలలోని కడేసి భాగాలో ఉంది. దానిలో వచ్చి జ్ఞానయోగం నేదోరు ఈ ఉలకంతో ఏమి దాని పట్టింత మన తెలుసుకుంటున్నాము. అదే జ్ఞానయోగం. సరే, ఈ కర్మయోగం అనేది செயல்கள்ని చేసేది. ఈ செயல்கள் అనేప్పుడు మన 2 టైప్ ఆఫ్ అదాவது కామ్య కర్మం అంటే సకామ కర్మం అదాவது విருப்பத்துடன் செய்யும் செயல்கள். ఇంకొకటి ఏమి విహిత కర్మం అంటే మనకు கண்டிப்பா செய்யாల్సిన டியூட்டிஸ் கடமைகள்ని మనకు ఉందేగా అదే మనకు విధిக்கப்பட்ட செயல்கள். దాని మన నిష్కామంగా అదాவது ఏ విధ దానిలో మనకు విరుపం ఉందో లేదో దాన్ని మన చేసే అవ్వాలే. అదాவது ఇప్పుడు మనకు బిడ్డలు ఉండారంటే ఆ బిడ్డల్ని గమనించేది, వాళ్ళకి చెయ్యాల్సిన పనులు పూరా చేసేది అదంతా వచ్చి రొటీన్. అది వచ్చి మన చెయ్యాల్సిన కడమలు. మన తలపోయాల్సింది నాకు తలపోసింది విరుపలేదు అట అని చెప్తే దానితోని అదిత విహిత కర్మ, అది తాని చెయ్యాల్సిన పనులు. దాని వచ్చి మనం అవాయిడ్ చేసింది అదేంటే ఇంకో அடுத்த సెకండ్ కొంచెం ఈ ఎండల దినాలు ఒకవేళ తలపోయబోతున్నాయని మన అంచనా మన నుంచే ఉండేది వెళ్ళదు. అట్ట మారి ఉండప్పుడు మన దానితో గమనించి చెయ్యాలి. ఆ విహిత కర్మ అనేది వచ్చి మనకు విరుపం ఉందో లేదో దాన్ని మన చేసే అవ్వాలే.
ఈ సకామ కర్మం మన విరుపతో చేసే செயல் వచ్చి మన సూழ்நிலைని మన 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 ఉండే తావు మన సూழ்நிலை అన్నిని అది వచ్చి మేంబడుతును. అనగా మన వచ్చి ఈ ఒళ్ళుతో మన వాక్కుతో మనసుతో అన్ని ఈ செயల్ని మన చేసేము. అనగా ఈ ఉలగ పొరుల్ని సార్ందే ఉండేదానించి ఈ సకామ కర్మం అనేది ఈ ఉలగ పొరుల్ని సార్ందే ఉండేదానించి మన సంతోషం అనేది దిల్లోండే తగుళ్ళను అటానిసి మన ఎంచేదానించి మనకు ఏమను మనసు వచ్చి బలవీనపడును. కావంటే నిష్కామ కర్మం చేసేప్పుడు అది వచ్చి నా మన తూய்மைக்கு హెల్ప్ చేస్తుంది. నన్ను అది మేంబడుతును. నే వచ్చి నన్ను బలப்படுத்தி నా రోగం ఒక సెల్ఫ్ రిలయంట్ అదాவது நம்பகத்தன்மைని అదాவது నే చెప్తే సరిగ్గానే ఉన్ను అనే அளவுக்கு నాకు వచ్చి ఆ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆ నంబికై అనేది నాకు బాగా జాస్తి అవ్వుకునే వచ్చును. అదింత ఉంటేనే ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటేనే మనం ఏ చెయ్యాలని ధైర్యంగా ఎత్తి చేద్దాం. ఇదింత ఈ విహిత నిష్కామ కర్మ ఏ విధమైన విరుపు వెరుపు లేకుండా చేసేదానికి మనకు వచ్చే బలన్లు. సరే, ఇది ఒద్దే ముఖ్యం. అదావదు మన செயல்கள்లో సకామ కర్మంగా ఎట్టా ఉండాలి, నిష్కామ కర్మగా ఉండే செயல் ఎట్టా ఉంది. సకామ కర్మాని మనం కొరచుకునే వచ్చి రావాల. సకామ కర్మ అనేదిని రాజస కర్మ అనేదిని ఒకటే, దానించి నిష్కామ కర్మ అనేదని సాత్విక కర్మ అనేదిని ఒకటి. దానించి మనం వచ్చి ఈ సకామ కర్మాని కొంచెం కొంచెంగా కొరచిందిగా ఆరంభించాలి. నిష్కామ కర్మ ఆ సాత్విక కర్మాని బాగా నిండా చెయ్యాలి. அடுத்தనే మనకు మనసులో ఆ తూய்மை అనేది ప్యూరిఫికేషన్ ఆఫ్ మైండ్ ఆ చిత్త శుద్ధి అనేది మనకు తవుళ్ళే మనసు వచ్చి బలపడును. అది వద్ద ముఖ్యం. வாழ்க்கையில వచ్చి ఆ ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఇంటెలిజెంట్ మనం ఉంటే మట్టు చాలదు. బుద్ధిలో అన్ని తెలుసుకుని ఉంటే మట్టు చాలదు. మనకు ఉணர்ச்சி వశపడకుండా మన వచ్చి ఆ ఏం నడిచినాலும் దానిలో ఆ ఇరుంబు మారి మనసు ఉండేదానికి ఆ స్ట్రెంగ్త్ ఆ బలం మనకు రావాల. దానికి ఇది నిష్కామ కర్మ అనేది బాగా మనకు హెల్ప్ చేస్తుంది. అది తవిర మనసు పక్వపడిందుకు ఆ చిత్త శుద్ధి అనే దానికి చెప్పింది వచ్చా. సరే, அடுத்தது మూడవది చాట్ పోతా. మూడవది చాట్ లో మన మొదట ఏం చూసాము, మురయాన செயல்கள் మురయాన భావனை అనేది చూసాము. ఇవాళ దాకా మురయాన செயல்கள் ఏమి అనేదాన్ని చూసాము. ఇప్పుడు మురయాన భావனை మనం మనస్సులో ఎట్టా ఉండాలి, బయట ఏం செயல் చెయ్యాల అనేదాన్ని నిష్కామంగా మన చెయ్యాల, సాత్విక செயల్ని చెయ్యాల, మన నింద గూరుకు భయం ఉండే செயల్ని చెయ్యాల. అది మనం చూస్తాం. ఇప్పుడు వచ్చి మన మనస్సులో ఎట్టా భావனை ఉండాల అనేప్పుడు செயల్ని ఈశ్వర అర్పణంగా చెయ్యాల. అనగా చేసేప్పుడుగాని ఒక செயల్ చేసేము అంటే అది వట్టి செயల్గా ఉంటున్నాను. మన మనసులోనే వట్టి செயల్, పెద్ద செயల్, మేలాన செயల్. నా గీత చదివితే అదే పెద్ద செயల్, నే ఇల్లు ఊడితే అది కీలాన செயల్. అట్టంతా లేదు. செயల్లో ఎదినే కీల్ మేల్ అట్టానిసి ఒకటినే దొరకదు. అన్నినేని మన మనసు చెప్పేదే. దానించి అన్ని செயల్ని మన ఇంట్లో మన క్లీన్ చేసేము. దానికి ఏమి మన స్ట్రీట్ ని క్లీన్ చేసేము అంటే మన సంతోషానికి మనం చేసేము. ఆ చేసేప్పుడుగే దాన్ని ఎంజాయ్ అనుభవించి చెయ్యాలి. ఏ செயల్ని అయ్యో దీన్ని చెయ్యాలనా తలనాంతనే అటాని చెయ్యకుండా మన ఆ సంతోషంగా ఈ ఒక ఆపర్చునిటీ, ఈ ఒక వాய்ப்பு దేవుడు మనకి ఇచ్చిందే అటాని ఎంచి మన సంతోషంగా చేయాలంట. అడితే ఆ క్షణానికి క్షణం ఆ செயల్ని చేసే ఆ ఒక్కొక్క నిమిషాన్ని ఒక్కొక్క క్షణాన్ని మన దానిలో ఎంజాయ్ చేస్తాం. అటానేప్పుడు మనకు తనిగా ఒక సంతోషం అనేది కావాల్సింది లేదు. మన వచ్చి செயల్ని
చేసి దాని బలం వచ్చిన వెనక సంతోషపడేవు. అట్ట కావాల్సిందిలా సేల్ చేసేప్పుడు ఏని అది ఏ బలం వచ్చినాను సరే బలం రాబోతున్నాను దాన్ని బట్టి మనకు బాధే లేదు. ఏం మనం చేసేమో దాని సంతోషంగా చేస్తాముంటే మన మనస్సులో ఆ ఒక పూర్ణత్వం అనేది ఆ తృప్తి అనేది మారదు. దానికి ఇది ఇంత బాగా హెల్ప్ చేస్తుంది. సరే, ఇది వచ్చి ఈశ్వర అర్పణ బుద్ధితో మన దానికి ఎగ్జాంపుల్ ఆ స్వామి సర్వప్రియానంద ఫ్లైట్ పోయేప్పుడు ఆంజనేయుడికి ఎట్ట పూ వేసిపోయినారో ఆ హెడ్ అది మరి ఆ ఒక్కొక్క చెక్ చేసేప్పుడు ఒక్కొక్క మనిషిని చెక్ చేసేప్పుడు కూడా దాని ఈశ్వర పూజగా ఆంజనేయుడికి చేసే పూజగా ఎంచుకు వాళ్ళని చెయ్యమన్నారు చూస్తామిగా. అది మరి మన చేసే செயல் మన రోల్ ప్లేలో మనకు ఎది విధించిందో మనవుடைய வாழ்க்கைக்கு ఎది కడమై అటనిసి ఉందో దాని ఒక్కొక్కటిని ఒక్కొక్క క్షణాన్ని ఎంజాయ్ చేసి దేవుడికి అర్పణంతో మన చెయ్యాల. దానే ఇక్కడ చెప్పారు. அடுத்து ஈஸ்வர பிரசாதம் అనేప్పుడు ఈ లాస్ ఆఫ్ నిండా ఏகப்பட்ட ఇయర్కేలో వచ్చి ఏகப்பட்ட విధులు ఉంది. ఆ ఉలగ విధిపడి ఈ செயల్ అనేది కర్మ బలంగా మనకు వచ్చి చేరుతుంది. ఆ మన చేసిన ఆ செயல்கள் వచ్చి ఒక పీరియడ్ ఆఫ్ టైం ఒక కాలం అవేప్పుడు అది ఏకపట్ట మాత్రాలు అవి మనకు బలంగా వచ్చి చేరుతుంది. ఆ బలం ఈ ఉలగనేని దేవుడుடைய வெளிப்பாடே అట్ట అనేప్పుడు దీనిuடைய ఆ బలం కూడా దిల్లోండి వస్తుంది, ఆ ఉలగానుடைய దిల్లోనే వస్తుంది. దానించి అన్నినేని ఆ దేవుడితోనే వస్తుంది అనేది మన పురించుకోలే. నా వచ్చే అన్ని అనుభవాలనేని దేవుడి నుంచి మనకు ఇదే నుంచి అంటే దేవుడే కర్మ ఫల దాత అని చెప్పుతారు. దేవుడే ఆ కర్మ బలాన్ని ఇచ్చేవాడు అటనిసి అండ్ అందరూ ఒక మంచి వాళ్ళకి మంచిది ఇచ్చి నాకు బానే ఇయ్యంటున్నాడు. ఈ దేవుడు పారపక్షం అడ్డుకుంది, ఈ దేవుడు సరిగానే అట్టంతా లేదు. మన ఏ செயல் வினை விதைத்தவன் வினை அறுப்பான், திணை விதைத்தவன் திணை அறுப்பான் చెప్తారు. ఏ మన విదచేమో అదే మనకు అరువడి చేసేందుకు వచ్చును. దాని మన పురించుకోలే. మన ఏ செயல் ఎట్టా చేసినామో ఏ యాటిట్యూడ్ ఏ భావనతో ఎట్టా మారి చేసినామో దాని ఉండే బలాన్ని మన కండిపా అనుభవించుతూ అనేదిలో మనకు నమ్మికే ఆ శ్రద్ధ దేవుడు వచ్చి మనకు సరిగ్గా దాని ఇద్దరు అనే దానిలో ఆ నమ్మికే ఉన్నది. అది ఆ செயల్లోనే తవలాలేదు, వేరే మూలిగా దానిలో తవలవుతున్నాను వేరే టైప్ లో అది మనకు వచ్చి చేరుసును. దాని మన ఆ భావ ఆ ప్రసాద బుద్ధి ఉన్నందింటే మనసులో వచ్చి అన్నినేని దేవుడి ప్రసాదనే దేవుడు వచ్చి మనని ఉడిసే యోగక్షేమం మహామ్యహం అంటే அதாவது அடைஞ்சாலன்சி ఒకటి లేదు, అన్ని పాదుగాతాలన్సి ఎదినే లేదు, అన్ని నేను దేవుడు చూసుకుంటారు. దేవుడు అర్పణం చేసి చేసేదానిచ్చి వాడితోటి వచ్చేది అన్నినే ప్రసాదం అటాని ఎంచేప్పుడు మనసుకు శాంతిని அமைதிని బాగా మన నుంచి అనుభవించింది వెళ్ళవను. ஆனகா அடுத்து కర్మయోగத்தின் திறவுகோள் ఇది వచ్చి 2వ అధ్యాయంలో 45వ శ్లోకాలో ఉంది. త్రైగుణ్య విషయ వేదాక నిస్త్రైగుణ్యో భవార్జున అనేసి ఒక శ్లోకం చూసావిగా. దానిలో వచ్చి ముగ్గుణంగల్లోండి మన విడుబడి రావలే. అதாவது ముగ్గుణంగల్ అనేప్పుడు సత్వ రజస్ తమస్. మొదట తమస బుద్ధి ఉన్నది అంటే తామస బుద్ధి ఉన్నది అంటే దాని రజసిక బాగా యాక్టివ్ గా ఎత్తురావాలి. అన్ని செயல் చేసిందుకు మన రెడీగా ఉండాలి. ఆన కొంచెంగా దాన్ని సాత్వికంగా మార్చాలి. ఆనగా సాత్వికం కూడా తేవలేదు. ఒక స్టేజ్ వెనక ఈ 3 గుణాలునే మనకు అవశ్యం లేదు అనేది మన పుంజుకుంటాం. సరే, ఇప్పుడు మన సాత్విక గుణాన్ని ఆ ముழுமைగా ఆ ప్యూరిటీస్ చిత్త శుద్ధి ముழுமைగా వచ్చేదాకా మన సాత్విక కర్మాల్ని బాగా చెయ్యాలి. సరే, அடுத்து 2வது వచ్చి இருமைகளை ஜெயித்தல். இருமைகள் ఏమి? లాభ నష్టం, మాన అవమానం, కుళిర్ వెప్పం అటానిసి ఏకపట్ట రెట్టెகள் ఉంది.
అది వచ్చి మార్చి రెండు సుఖం దుఃఖం ఇన్బం తున్బం అట్టనిసి అన్ని మారి வாழ்க்கையில ஒத்தானேனே ஒண்ணு దాని మన దాని பற்றி யோசிச்சனே கூடாது தானே ஜெயிச்சிராவல அட்டானே அடுத்து சத்வ குணத்தில் நிலை பெற்று இருத்தல் మన ఆ సత్వ గుణాలోనే ఎప్పుడు ఉండాలి அடுத்து యోగక్షేమం అదే పొరుట్களை అడయவும் అనేది యోగం பாதுகாக்கமும் అనేది వచ్చి క్షేమం మన வாழ்க்கையேని ఎదినా ఒకటిని అడஞ்சால దాని పాదుకాతాల ఇదే సేతా ఉండావు ఇది రెండుని ఉడిసి అది దేవుడు అర్పణోన్స్ ఉడిసి మన డ్యూటీ ఏమో దాని మన సేతా ఉంటే మనకు ఏమి అది వచ్చి ఈ మనశుద్ధిని చిత్తశుద్ధిని ఇచ్చును అనేదాన్ని ఈ యోగక్షేమం మనకు తేవలేదు అనేదాన్ని చెప్పినారు அடுத்து వచ్చి మన ఆత్మవాన్ భవ అంటే మన తన్ను అడకతోని అనగా అవేర్నెస్ తో ఎప్పుడుని విழிపుతోని ఏం నడుతుంది ఏం చెయ్యాల మన అనే ఆ విழிపుతోని మన ఉండాలి దీనిని ఇక్కడ మనకు చెప్పారు